ఏదే వాష్రూమ్లో కూడా లేదు. ఆ ముసలి పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయినట్టుంది. దాని మొహానికి ముసలుడు కాక మహేష్ బాబు వస్తాడా? అది లేదని చెప్దాం పద. జగదాత్రి లేదు మమ్మీ. జగదాత్రి లేకపోవడమేంటి? మీరు గదిలో సరిగ్గా చూసారా? చూసామత్తయ్య. నాకు తెలిసి ఈయన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయినట్టుంది. పారిపోవడం ఏంటండి? అన్నీ మాట్లాడాం, కన్ఫ్యూజన్ ఏం లేదని చెప్పారు. అయ్యో, కన్ఫ్యూజన్ అంటూ ఏం లేదండి. మీరొక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడతాను. అత్తయ్య గారు, జగదాత్రి ఎక్కడా? నాకేం తెలిసే, స్కూల్ నుంచి ఫోన్ వచ్చినట్టుంది, వెళ్ళింది. స్కూలు కాలేజ్ అని వంకలెందుకులేండి. ఈ సంబంధం గురించి ముందే చెప్పుండరు. అమ్మాయికి నచ్చక పారిపోయి ఉంటుంది. మీరు నచ్చకపోవటం కాదులేండి, ఆవిడికి నచ్చినవాడు పైనున్నాడు, వాడితో లేచిపోయినట్టుంది. అరిస్తే నిజాలు అబద్ధాలైపోవన్నయ్యా. సరే, నేను చెప్పింది అబద్ధమే అయితే ఇక్కడ ఉండాల్సిన నీ కూతురు ఎక్కడా? పోలీస్ గన్ తీసావో ఈ పోలీసులు లేపేస్తా. ఎన్ని రోజులు మేం చేసే ప్రతి పనికి అడ్డుగా వచ్చావు. అండర్ వరల్డ్ని అంతం చేయడానికి మిమ్మల్ని పెట్టారంట కదా. నీలాంటి వాళ్ళు కూడా మీనన్ని టచ్ చేసే రేంజ్లో మీనన్ ఉన్నాడు అనుకుంటున్నావా? చావు అంగుళం దూరంలో ఉన్నా కళ్ళల్లో కోపం, మమ్మల్ని అంతం చేయాలన్న ఆశ తగ్గడం లేదు. డ్యూటీ కోసం నిజంగా నువ్వు ప్రాణం ఇస్తావా? ప్రాణం తీస్తా. బుర్ర సరిగ్గా పనిచేస్తుందా పోలీస్? కన్ను నా చేతిలో ఉంది. నీలాంటి బుర్ర తక్కువ ఎదవని కాల్చాలంటే గన్ అవసరం లేదు, కాస్త చిచ్చి, కూతురు సరే, తండ్రి సరే, కుటుంబము సరే, ఇలాంటి దిక్కుమాల సంబంధం అని తెలిస్తే వచ్చే వాళ్ళమే కాదు. ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి 4 గోడల మధ్య మా పరువు పోయింది. రేపు ఎంగేజ్మెంట్ అయ్యాకో పెళ్లి పీటల మధ్యనో లేచిపోయి ఉంటే నలుగురిలో మా పరువేమయ్యేది. దయచేసి అలా అనకండి. నా కూతురు అలాంటిది కాదు. చాలావే చెప్పొచ్చావు. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో, ఎక్కడుందో వెతుక్కోండి. గొప్ప సమాధానం దొరికింది. బావ పదండి, పోదాం. ఏమండి, చూసారా
నా కూతురు అంటారు కదా, ఇప్పుడు చూడండి ఏం చేసిందో. ఆనాడు వాళ్ళమ్మ, ఇప్పుడు ఇది. ఈ ఇంటి పరువు తీయడం, నలుగురిలో మనం తల దించుకుని నిలబడేలా చేశారు. ఇవాళది ఇంటికొస్తే తాడో పేడో తేలిపోవాల్సిందే. ఉంటే అదైనా ఈ ఇంట్లో ఉండాలి, లేదా మేమైనా ఈ ఇంట్లో ఉండాలి, అంతే. మీనన్ ఎక్కడా? సిటీలో మీనన్ కి హెల్ప్ చేస్తుంది ఎవరు? చెప్పు కాదర్. మీనన్ కి సిటీలో హెల్ప్ చేస్తుందెవరు? మీనన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మీనన్ ఎక్కడా? ఎక్కడున్నాడో? ఎక్కడున్నాడో చెప్తే ఏం చేస్తావు? అరెస్ట్ చేస్తావా? వారంటుందా? నువ్వు తెచ్చుకోగలవా? పోనీ చంపేస్తావా? మీనన్ని కళ్ళ ముందుకొచ్చినా మీనన్ని టచ్ కూడా చేయలేవు. ముందు ఎక్కడున్నాడో చెప్పి చూడు. ఏం చేస్తానో చేసి చూపిస్తా. ఖాదర్, లొంగిపో. కదిలావంటే కాల్చి పడేస్తా. ఖాదర్, ఖాదర్ వద్దు. సార్ చనిపోయాడు సార్. Wow.
ఇప్పుడు మీకేం భయం లేదు. వాణ్ణి పోలీసులు పట్టుకున్నారు. అక్క, మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. తమ్ముణ్ణి రోజంతా కూలి పని చేసి చూసుకుంటున్నా. వాడు బాగా చదువుతాడక్క. పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక. నాకివాళ ఏమైనా అయ్యుంటే వాడు అనాథైపోయేవాడక్క. నువ్వు ఇవాళ కాపాడింది నన్ను మాత్రమే కాదక్క, వాడిని. వాడు కన్న కలనక్క. ఇవాళ నువ్వు రావడం కొంచెం లేట్ అయినా మా జీవితాలు ఏమైపోయావో తలుచుకుంటేనే భయంగా ఉందక్క. జన్మనిచ్చిన అమ్మని బ్రతికినన్ని రోజులు గుర్తుంచుకుంటూనే ఉంటాం. నువ్వు మా అందరికీ పునర్జన్మనిచ్చావక్క. చచ్చే వరకు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటామక్క. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేదక్క, ప్రపంచంలో అన్యాయం జరిగిన ప్రతిసారి దాన్ని ఆపడానికో అంతం చేయడానికో ఒక శక్తి పుడుతుందని. అలాంటి దుర్మార్గుల బారి నుండి మమ్మల్ని నువ్వు కాపాడావు. ఆ దేవుడి నిన్ను పంపించాడక్క. వాళ్ళు రౌడీలు, నీకంటే బలమైన వాళ్ళు, బలగం ఉన్నవాళ్ళు. వాళ్ళని ఎదిరించేటప్పుడు నీకు భయమనిపించలేదా అక్క? ఎదుటివాడు మనకంటే బలవంతుడు అనుకోవడం దగ్గరే మన బలం సగం ఆగిపోతుంది. నాకంటే 4 కిలోలు ఎక్కువ, 4 ఇంచులు ఎక్కువ అంతే అనుకుంటే ఒక్కడిని కాదు, మనం ఎంత మందినైనా ఎదుర్కోవచ్చు. గెలుపోటమిలనేవి పక్కన పెడితే ప్రయత్నం అనేది ఎప్పుడూ ఆగకూడదు. మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఎప్పుడు చూస్తూ ఉండకు. ధైర్యంగా ముందడుగేసి అన్యాయాన్ని అడ్డుకో. మా అమ్మ బతుకున్న రోజులు ఒక్కటే నమ్మేది, అన్యాయం జరిగేటప్పుడు ఎదిరించలేకపోవడం కంటే చేతకానితనం ఇంకొకటి లేదని. మనిషి ప్రాణం పోయినప్పుడే కాదు, ప్రయత్నం అనేది ఆగిపోయినప్పుడు కూడా చచ్చిపోయినట్టే అని. ఇవాళ మాకు టైంకి ఇన్ఫర్మేషన్ అందింది, టైంకి మేం కూడా చేరుకోగలిగాం. అదే రేపు మళ్ళీ ఇటువంటి సిచ్యువేషనే వస్తే మాకు టైంకి ఇన్ఫర్మేషన్ అందకపోయినా, టైంకి మేం రాలేకపోయినా మీరందరూ ఏం చేస్తారు? ఇలానే ఏడుస్తూ ఉంటారా? మా తలరాత ఇంతే అని సరిపెట్టుకుంటారా? వాళ్ళని కొట్టేస్తాం, వాళ్ళ మీద గెలుస్తామని చెప్పలేం, కానీ ఈ రోజులా అయితే నిస్సహాయుల్లాగా ఏడుస్తూ కూర్చోము. ప్రయత్నిస్తాం, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళని ఓడించడానికైనా ప్రయత్నిస్తాం. సరే, అయితే మిమ్మల్ని ముందు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. భయపడకుండా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత పోలీసులే మిమ్మల్ని మీ ఇంట్లో దింపుతారు. సరేనా? బయలుదేరండి. ఒక నిమిషం, ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మా అందరి కోసం మీరు ఒక పని చేసి పెట్టాలి. చెప్పక్క, మా ప్రాణాలను కాపాడావు, ఆ మాత్రం చేయలేమా? ఎవరు మా టీం గురించి ఏం అడిగినా, చీకట్లో ఏం కనిపించలేదు, మమ్మల్ని ఎవ్వరూ మీరు చూడలేదు, ఎంతమంది అసలు వచ్చారో అని కూడా తెలీదు అని చెప్పండి. మా గురించి బయట డీటెయిల్స్ తెలిస్తే మా ప్రాణాలకే ప్రమాదం. దయచేసి అందరూ ఒకటే మాట మీదుండి ఇక్కడ జరిగింది ఏది ఎవరితో చెప్పకండి. ప్లీజ్ ప్లీజ్.
బాయ్ అక్క. జై హింద్ సార్. దొరుకుతాడు అనుకున్నా, ఇలా అవుతుందనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే జేడి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. పిల్లల్ని కాపాడాం. మీనన్ గ్యాంగ్ లో మెయిన్ వాడిని చచ్చేలా చేశాం. ఇది మీనన్ కి పెద్ద దెబ్బ. యూ అండ్ యువర్ టీమ్ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ప్రెస్ వాళ్ళు రాకముందే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే సార్. కేదార్, ఏమైంది? మీ అమ్మ ఫోటో ఉందా? ఉంది. ఎందుకు దాత్రి? ఒకసారి ఇవ్వండి. ఒక్కసారి డ్రావా. ఒక్క నిమిషం మేడం. ఆహా, ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మీరిద్దరు క్యూట్ కపుల్ మేడం. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ బ్యాక్గ్రౌండ్ మీలాంటి కపుల్స్ కోసం మంచి ఫేమస్. నించొని మంచి ఫోటో తీస్తా. మాకు కావాల్సింది ఫోటో కాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. 20 సంవత్సరాల ముందు ఇక్కడ ఫోటో తీసే వాళ్ళ గురించి మాకు కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. అంత పాత వాళ్ళంటే 5 ఉండేవాళ్ళు మేడం. 3 చచ్చిపోయారు, 1 దుబాయ్ వెళ్ళారు. అబ్దుల్ భాయ్ మాత్రమే హైదరాబాద్లో ఉన్నారని విన్నా. అబ్దుల్ భాయ్ ఎక్కడ ఉంటారు? ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? అవేవి తెలియదు సార్. పోనీ కనుక్కోగలరా? ఊరికే వద్దండి, మీకు డబ్బులు మేము ఇస్తాం. కేడి తీసుకోండి. తీసుకోండి. మీ నెంబర్ ఇవ్వండి మేడం, నేను ఆ డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను. ష్యూర్, నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే మేడం. చోటు, కొంచెం అర్జెంటు, మర్చిపోకు. ఓకే మేడం. ఆ అబ్దుల్ చాచయ్యే మీ అమ్మ నాన్న ఫోటో తీసుంటే ఆయన దగ్గరున్న కాపీతో ఈ చిరిగిపోయిన ఫోటోలో ఉన్న మీ నాన్న మొహం నువ్వు కనుక్కోవచ్చు. అవును జగద్దాత్రి, అవును. సరే పద పద.
చిచ్చి కూతురు సరే తండ్రి సరే కుటుంబము సరే